అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతా బాగానే ఉంది. అయితే కొత్త ముఖ్యమంత్రికి పరిపాలన కేక్ వాక్ మాత్రం కాదని అర్థమవుతోంది. చేసిన మొక్కులు తీర్చకపోతే దేవుళ్ళకి కోపం వస్తుందో లేదో తెలియదు, కానీ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఆగ్రహిస్తారు. ఉదాహరణకి మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించడమే. అయినా కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు అన్ని ఇన్ని కావు. కర్ణాటక మేనిఫెస్టోని తెలుగులోకి తర్జుమా చేసి వదిలారు. ఆ ప్రామిసులన్నీ నిలబెట్టుకోవాలంటే కావలసిన రొక్కం మొత్తం 68,000 కోట్ల పైచులుకని ఒక అంచనా. ఇది ఆల్రెడీ సాగుతున్న సంక్షేమ పథకాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసిన పథకాలని అమలు పరచడానికి మాత్రమే ఖర్చయ్యే మొత్తం అన్న మాట. ఆ వాగ్దానాల్లో బెదరగొట్టేవి ముఖ్యంగా 6 ఉన్నాయి. రైతులకి 2 లక్షల రుణమాఫీ, దీనికయ్యే ఖర్చు దాదాపు 20,000 కోట్ల రూపాయలు. ఇంటింటికి 200 యూనిట్ల వరకు ప్రతి నెల ఉచిత కరెంటు, దీని భారం ఏడాదికి 25,000 కోట్లు. 500కి గ్యాస్ సిలిండర్, దీని బరువు ఏడాదికి 3,200 కోట్లు. ఇక ఇందిరమ్మ ఇళ్లకి 5 లక్షలు, ఈ పథకం విలువ దాదాపు 9,000 కోట్లు. దళిత బంధు ఏడాదికి 40,000 కోట్లు. మహాలక్ష్మి స్కీమ్ లో ప్రతి మహిళకి నెలకి 2,500 చొప్పున, దీని ఖర్చు ఏడాదికి దాదాపుగా 25,000 కోట్లు. ఇంతేసి డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? ఆదాయం చూస్తే 1,50,000 కోట్లుందని ఒక లెక్క. పై స్కీముల ప్రమేయం లేకుండానే 2024-25 వార్షిక బడ్జెట్టే దాదాపు 3 లక్షల కోట్లుంటుందని అంచనా. దానికి అదనంగా ఈ 68,000 కోట్ల ఖర్చు కలిపితే ఏకంగా 3.7 లక్షల కోట్లు మొత్తం కావాలి ఒక ఏడాది షో నడపడానికి. అంటే 1,50,000 కోట్లు ప్రతి ఏడాది ఎక్కడి నుంచి తేవాలి? దీనికి తోడు ఇప్పటికే అధికంగా రుణాలు తీసుకోవడం వల్ల తదుపరి రుణాలు తీసుకునే సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి పరిమితం అయిపోయిందని తెలుస్తోంది. పోనీ ఏదో ఒకలాగా కేంద్రం నుంచి ఏదైనా సహాయం అందుతుందా అంటే, కేంద్రంలో బీజేపీ ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగ్గానే ఇచ్చే ప్రసక్తి ఉండదు కదా. నాంచి నాంచి గీకి గీకి అడిగిన ఎన్నాళ్ళకో కొంత ఇవ్వచ్చు, లేదా అసలే ఇవ్వకపోవచ్చు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి దారేది? హైదరాబాద్ లో వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల్ని భారీ రేట్లకి వేలమేసి అమ్మడం ఒక్కటే దారిగా ఉంది. గత ప్రభుత్వం కూడా చేసింది ఇదే పని. ఆల్రెడీ రాచకొండ వైపు దృష్టి పెడతానని చెప్పారు రేవంత్ రెడ్డి. అంటే పశ్చిమ హైదరాబాద్ అయిన గచ్చిబౌలి వైపు కాకుండా తూర్పు వైపు రియల్ భూమ్ తెచ్చి దాని మీద నెట్టుకొస్తారేమో చూడాలి. అలా హైప్ తీసుకురావడం, భారీ పెట్టుబడులు తేవడం, ఇంకా భారీ రేట్లకి వేలవేయడం, ఇవన్నీ అనుకున్నంత తేలికైన కాదు. కానీ ఆదాయ మార్గాన్ని వెంటనే పెంచుకోలేనప్పుడు, ఖర్చుల మీద పడుతున్నప్పుడు మీ ఆస్తుల్ని అమ్ముకోవడం ఒక్కటే దిక్కు. మనిషికైనా రాష్ట్రానికైనా అదే తంతు జరిగేలా ఉంది తెలంగాణలో. ఇంతకీ కర్ణాటకలో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా? అక్కడి ఛాలెంజే ఇక్కడ కూడా ఉంటుంది కదా. అక్కడ ప్రామిస్ చేసిన స్ట్రీములు ఇవ్వలేక రొప్పుతూ ఆయాసపడుతోంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక నెల కొందరికి ఇచ్చి, మరొక నెల మిగిలిన వారిలో కొందరికిచ్చి, ఆ పై నెల మరికొందరికిచ్చి ఇలా సాగుతోంది. అంటే ఎవరికీ పూర్తిగా ఇవ్వట్లేదు, అలాగని ఇవ్వకుండా ఉండట్లేదు. అసలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇస్తానని మాటిచ్చి ఇవ్వకపోయినా, లేక సగమే ఇచ్చినా ప్రజలు సంతోషంగా ఉండరు. ప్రభుత్వ వ్యతిరేకతని విపరీతంగా పెంచుకుంటారు. దానికి తోడు కర్ణాటకలో ప్రస్తుతం చిన్న రోడ్డు రిపేర్ కు కూడా ఖజానాలో డబ్బులుండడం లేదట. దేశంలోనే ఎక్కడా లేనన్ని విడ్డూరమైన భారీ స్కీమ్లు పెట్టుకొని ఆ భారాన్ని మోయలేక చతికిల పడుతోంది అక్కడి ప్రభుత్వం. ఇక ఇలాంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామా అనే పశ్చాత్తాపం కూడా ప్రజల్లో కలుగుతోందట. ఇక కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్నిటికంటే ఆకర్షణీయంగా ఉండి భయంకరమైన పరిణామాన్ని రుచి చూపించే పథకం ఫ్రీ కరెంట్. ఇది ఎంత గణనీయమైన భారమో అనుభవిస్తే తప్ప తెలీదు. దీనిని నిలబెట్టుకోవాలంటే ముందుగా నగరాల్లో ఇచ్చే కరెంటుకి కోత విధించి గ్రామాల్లో పంచాలి. దానికి తోడు అదనంగా ఉత్పత్తి చేయాలి, లేదా పక్క రాష్ట్రాల నుంచి కొనగలగాలి. దానికి మళ్ళీ డబ్బు కావాలి. గత 10 ఏళ్లుగా అసలు కరెంటు కోత అంటే ఏమిటో తెలియని ప్రజానికానికి ఆ రుచి చూపిస్తే తిరుగుబాటు మామూలుగా ఉండదు. కనుక కోతలు విధించకుండా ప్రామిస్ చేసిన మేరకు ఉచితంగా కరెంటు అందించే పని పెట్టుకోవాలి. అసలే ఆదాయం సరిపోవట్లేదంటే ఇలాంటి భారాలు ఎలా ఉంటాయో ఊహించండి. ఏదేమైనా రేవంత్ రెడ్డి నాయకుడిగా నిరూపించుకున్నాడు, పోరాట యోధుడిగా గెలుపొందాడు. ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ అన్నట్టుగా ఇలా వచ్చి అలా సీఎం అయిపోయాడు. ఇక పరిపాలన దక్షత విషయంలో నిరూపించుకోవాల్సింది చాలా ఉంది.
ఇన్ని ఛాలెంజ్ల మధ్యన పార్టీలో సీనియర్ల నుంచి అసమ్మతి రాకుండా జాగ్రత్త పడుతూ 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున ఏ బీజేపీయో రాజకీయాస్త్రం ప్రయోగించి ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి వస్తే దానిని ఎదుర్కొంటూ ప్రజలకి వాగ్దానాలు నెరవేర్చి సుస్థిర పాలన అందచేయడం ఆషామాషి వ్యవహారం కాదు. ఇచ్చిన ప్రమాదాల మధ్య రేవంత్ రెడ్డి అభిమన్యుడవుతాడా లేక అర్జునుడిలా గెలుస్తాడా అనేది కాలమే చెప్పాలి. ఒకవేళ గెలిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రానికి మరొక వైఎస్ఆర్ వచ్చినట్టే అనుకోవాలి. ముఖ్యమంత్రిగా తన హీరోయిజాన్ని నిలబెట్టుకుని చరిత్రలో నిలవడానికి రేవంత్ రెడ్డి ఏ మార్గాల్ని అవలంబిస్తారో చూడాలి.